హాయ్ హలో నమస్తే. నిన్న మ్యాచ్ చూసే ఉంటారు మీరు కూడా. ఎల్హెచ్జి వర్సెస్ పంజాబ్. ఎల్హెచ్జికి అడ్వాంటేజ్ ఉంటుందని నేను అనుకున్నా, బట్ అంత అడ్వాంటేజ్ ఎల్హెచ్జికి ఏం కనపడలేదు. ఎందుకంటే పంజాబ్ బౌలింగ్ బ్యాటింగ్ సూపర్ చేశారు. ఫస్ట్ టాస్ గెలిచి పంజాబ్ చేజింగ్ తీసుకున్నారు. రిషబ్ పంత్ పూర్ ఫామ్ అంతే కొనసాగుతూనే ఉంది. ఎల్హెచ్జి బౌలింగ్లో చిన్న క్లాష్. ఒక బౌలర్, కొత్త బౌలర్ సంథింగ్ దివ్యాంష్ బౌలింగ్ వేసి ఏదో బుక్ సంథింగ్ ఏదో రాశాడు, నడిచింది అలా. ఎల్హెచ్జి ఓకే, బ్యాటింగ్ ఓకే 172 కొట్టారనుకుంటా. దాన్ని సింపుల్గా అది మంచిగా రెడ్ సాయిల్ పిచ్, మంచి బ్యాటింగ్, బ్యాట్ మీదకి వస్తుంది బాల్, మంచిగా ఆడేశారు. పంజాబ్ విషయానికి వస్తే పంజాబ్ బౌలింగ్లో హర్షదీప్ సింగ్ ఫస్ట్ అంత ఎఫెక్టివ్గా కనపడకపోయినా ఫైనల్ ఓవర్స్లో మాత్రం చాలా మంచి బౌలింగ్ వేసిండు, వికెట్లు తీసుకుంటూ చాలా బాగా వేసిండు. ఓకే, బ్యాటింగ్కి అయితే పంజాబ్లో సిమర్జీత్ సింగ్ 200 స్ట్రైక్ రేట్తో ఆడిండు, చాలా మంచిగా ఆడిండు. ఆ పిచ్లో అసలు స్పిన్నర్స్ని, ఫేసర్ని అందరిని అటాకింగ్ మోడ్లోనే ఆడిండు. వికెట్ పడిన తర్వాత శ్రేయస్ అయ్యరే కంప్లీట్ చేసిండు. లాస్ట్ టైం సెంచరీ మిస్ అయినట్టు ఈ మ్యాచ్లో కూడా హాఫ్ సెంచరీ మిస్ అయ్యిద్ది అనుకున్నాం, కానీ అంతేం మిస్ అవ్వలేదు. 50 రన్స్, లాస్ట్ బాల్లో 4 రన్స్ కావాలి. 4 రన్స్ కొట్టేసి 6 కొట్టిండు లాస్ట్ బాల్. విన్నింగ్ రన్స్ శ్రేయస్ అయ్యర్ నుంచి వచ్చినాయి. చాలా కంఫర్టబుల్గా గెలిచారు. ఓకే, చాలా మంచి మ్యాచే చూసాను నిన్న. కంప్లీట్ అయిపోయింది. ఇప్పటి వరకు నేను చెప్పింది మీకు నచ్చినట్టయితే కొంచెం నాకు సపోర్టివ్గా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది, కొంచెం నాకు ఫియర్లెస్గా చెప్పడానికి కొంచెం బూస్ట్గా ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మ్యాచ్కి వచ్చేస్తే ఈరోజు జరిగే మ్యాచ్ ప్రివ్యూ. జీటీ వర్సెస్ ఆర్సీబీ, ప్రిన్స్ వర్సెస్ కింగ్. చూడాలి మ్యాచ్ ఎలా ఉంటుందో. ఆర్సీబీ మంచిగా 2 మ్యాచెస్ గెలిచి వస్తున్నారు, బయట ఆడారు, ఇప్పుడు హోమ్ గ్రౌండ్కి వచ్చారు కాబట్టి ఆర్సీబీకి చాలా అడ్వాంటేజ్ ఉంటుందని నేను అనుకుంటున్నా. వాళ్ళు మంచి ఫామ్లో ఉన్నారు, బ్యాటింగ్ బౌలింగ్ అంతా ఫామ్లో ఉన్నారు. 2 మ్యాచ్లు గెలిచారు. థర్డ్ మ్యాచ్ వాళ్ళకి. జీటీ విషయానికి వచ్చేస్తే ప్రిన్స్ లాస్ట్ మ్యాచ్ గెలిచారు కాబట్టి వాళ్ళు పాజిటివ్గా ఉంటారు. బౌలింగ్ వాళ్ళది చాలా బాగుంది, అది చూడాలి. వీళ్ళు ఇప్పుడు చిన్నస్వామిలో ఎలా వేస్తారు, ఎంత ఎఫెక్టివ్గా మారుతారు అనేది ఈరోజు మ్యాచ్లో చూడాలి. ఎందుకంటే అది బ్యాటింగ్ పిచ్, సింపుల్గా ఆడినా సరే 200 రన్స్ వచ్చే చిన్నస్వామి స్టేడియం అది, అందుకే చూడాలి. వాళ్ళు ఫామ్లో ఉన్నారు కాబట్టి ఆర్సీబీ ఎంత కొడతారు, దాన్ని వీళ్ళు ఎంత కట్టడి చేయగలుగుతారని చూడాలి. జీటీ బ్యాటింగ్ కూడా ఉంది కాబట్టి సాయి సుదర్శన్ లాస్ట్ 2 మ్యాచెస్ చాలా బాగా రన్స్ చేశాడు. నాకు తెలిసి ఈ మ్యాచ్ గిల్లు కూడా ఫామ్లోకి వస్తాడు. గిల్లు హాఫ్ సెంచరీ ప్లస్ కొడతాడు నేను అనుకుంటున్నా. ఆర్సీబీ విషయానికి వస్తే కోహ్లీ లాస్ట్ మ్యాచ్ అంత ఎఫెక్టివ్ లేకపోయినా ఓకే. ఈ మ్యాచ్ అది చిన్నస్వామి స్టేడియం, ఫస్ట్ నుంచి అక్కడే ఆడుతున్నారు కాబట్టి నాకు తెలిసి అక్కడ చాలా బాగా రన్స్ కొడతాడు ఈరోజు కోహ్లీ. వాళ్ళకే అడ్వాంటేజ్ ఉంటుంది. వీళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే మంచిగా ఉంది, ఆర్సీబీ కూడా చాలా మంచిగా ఉంది. చూడాలి వాళ్ళు ఎంత బాగా బౌలింగ్ వేస్తారు జీటీ బ్యాటర్స్కి, అండ్ జీటీ బ్యాటర్స్ దాన్ని ఎలా ఎదుర్కొంటారు. వాళ్ళు హోమ్ గ్రౌండ్ నుంచి బయటకు వచ్చారు, ఇప్పుడు జీటీ బెంగళూరులో ఆడాలి కాబట్టి వాళ్ళకి అంత పిచ్ విషయం తెలిసి ఉండకపోవచ్చు. వాళ్ళు ఎలా ఆడతారని ఈరోజు మ్యాచ్ మనం చూడాలి. కోహ్లీ నుంచి రన్స్ ఎలా వస్తాయో గిల్ నుంచి అలా కూడా రన్స్ రావాలి. ఎందుకంటే మన ఇండియా ప్లేయర్స్ కాబట్టి వాళ్ళు ఫామ్లో ఉంటే నెక్స్ట్ బయట మ్యాచెస్ ఆడడానికి పోయినప్పుడు కూడా అది వాళ్ళకి కొంచెం పాజిటివ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళ నుంచి రన్స్ కావాలని నేను కోరుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి పిచ్ విషయానికి వస్తే రెడ్ సాయిల్ మంచి బ్యాటింగ్ పిచ్. అది బ్యాటింగ్ నుంచి చాలా పాజిటివ్ విషయాలు ఉన్నాయి ఈరోజు. ఇది బ్యాటింగ్ మ్యాచ్ అయితే బౌలింగ్ మ్యాచ్ కాదు. జీటీ బౌలర్స్ దాన్ని ఆపేయగలిగితే మ్యాచ్ గెలిచినట్టే. వాళ్ళ నుంచి 190+ రన్స్ రాకుండా ఆపితే జీటీ గెలుస్తుంది పక్కా. గెలిచిన వాళ్ళు అందులో చేజింగ్ తీసుకుంటారు, బట్ ఆర్సీబీకి చేజింగ్లో అంత ఎఫెక్టివ్గా లేరంట. ఆ పిచ్లో ఆర్సీబీ చాలా వీక్ చేజింగ్లో. ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడానికి చూస్తారని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే చేజింగ్ చాలా ఓడిపోయారంట ఆ పిచ్లో. వాళ్ళు ఆ గ్రౌండ్లో కూడా చాలా ఓడిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళు నాకు తెలిసి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని డిఫెండ్ చేసుకోవాలనుకుంటారు. చూడాలి మరి ఆర్సీబీ ఈరోజు ఎలా ముందుకెళ్తారని చెప్పి నేను అనుకుంటున్నా. అంటే వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒక 200+ స్కోర్ పెట్టాలనుకున్నాను. వాళ్ళు ఉన్న ఫామ్కి పక్కా 200 వస్తాయి, రావాలని నేను అనుకున్నాను. అలా అయితేనే మ్యాచ్ క్లోజ్ మ్యాచెస్ చూడవచ్చు, మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నైట్ అంత ఇంట్రెస్టింగ్గా లేదు నైట్ జరిగిన మ్యాచ్, అందుకని చెప్పి నేను అనుకుంటున్నా ఈ మ్యాచ్లో అయినా ఇంట్రెస్టింగ్ స్కోర్ కొట్టాలి, ఇద్దరు మంచిగా ఆడాలని నేను కోరుకుంటున్నా.
ఆర్సీబీకి అడ్వాంటేజ్ ఉందని అనుకోని ఆర్సీబీయే గెలుస్తుందని నేను అనుకుంటున్నాను ఈరోజు మ్యాచ్. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.